మంచు మోహన్ బాబు కుటుంబం గొడవల నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా జర్నలిస్టులపై సినీ హీరో మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్లో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా తరలివెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇలా దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వెంటనే ఆయనను అరెస్టు చేసి శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ దాడి దురదృష్టకరమని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆకాంక్షించారు. అనంతరం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు మాజీ రాజ్యసభ సభ్యుడు సినీ హీరో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. విధి నిర్వహణలో భాగంగా ఒక రిపోర్టర్, TV9 రిపోర్టరు మోహన్ బాబు వివరణ కోరగా ఆయన ఆ విధంగా స్పందించడం తప్పు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన రిపోర్టర్లపైన, కెమెరామెన్లపైన దాడికి పాల్పడడం సిగ్గుచేటు. దీన్ని మేము జేసీ తరపున ఖండిస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, జర్నలిస్టులు వృత్తిరీత్యా విధి నిర్వహణలో భాగంగానే మేము మోహన్ బాబుని ఒపీనియన్ తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి, రాజకీయ జీవితంలో ఉన్నటువంటి, సినిమా యాక్టర్గా పనిచేసినటువంటి మోహన్ బాబు వివరణ కోసం వెళ్తే TV9 మిత్రుడు వీడియో జర్నలిస్టు రంజిత్, అదేవిధంగా TV5 సూర్యం జర్నలిస్టుల పైన బౌన్సర్ల చేత భౌతిక దాడి చేయడం అనేది మేము TUWJ H143 తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి సంఘటన దురదృష్టకరం. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో భాగంగా సినీ నటుడు మోహన్ బాబు ఇంటి పంచాయతీ కవరేజ్కి వెళ్ళడం జరిగింది. అయితే మీడియా ప్రతినిధులు వివరణ కోరగా వారిపై అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఇందులో TV9 ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ఇది భంగపాటు. మోహన్ బాబు వెంటనే మీడియాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, అలాగే మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబుని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వెంటనే అరెస్ట్ చేయాలని TUWJ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వీడియో జర్నలిస్టుల పైన కూడా కానీ, అదే రిపోర్టర్ల పైన కానీ మోహన్ బాబు గారు తమ బౌన్సర్లతోని మా వీడియో జర్నలిస్టుల కెమెరాలను కూడా ధ్వంసం చేయించి దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. జర్నలిస్టులకు నష్టపరిహారాన్ని కూడా, వీడియో జర్నలిస్టులకు వాళ్ళ కెమెరాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. బౌన్సర్ల దౌర్జన్యంతో కెమెరామెన్లకు కూడా గాయాలైనాయి. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పాలని కోరుతున్నాం. హైదరాబాద్లో